అథర్వ ఋషి రచించిన అథర్వణ వేదాన్ని దృఢీకరించినవాడు గణేశుడు. అందుకే గణపతికి అథర్వశేష అతి విశేషం. మరొకటి, అష్టమంగళలో గణపతిని పొట్ట భాగంతో పోలుస్తారు. అంటే అతడు అగ్ని తత్వమని. అన్నింటినీ స్వీకరించేవాడు, నైవేద్య ప్రియుడు, మన కర్మలను నాశనం చేసేవాడు గణేశుడు. ఈశ్వరుడు అంటే లయకర్త, అతడు లయ చేసేవాడు. మనం తిన్న ఆహారమంతా జఠరాగ్నిలో ధ్వంసం అవుతుంది. అది గ్లూకోజ్గా మారిపోయేది, దహనమయ్యేది ఎక్కడంటే అది మన జఠరంలో. సో అక్కడ గణపతి వాసమని అష్టమంగళ శాస్త్రం చెబుతుంది. గణపతిని అగ్ని తత్వంతో పోల్చాక అతడు గణేశ్వరుడు. ఈశ్వరుడు అన్నింటినీ లయం చేసేవాడు. మనం ఎంత నైవేద్యం పెట్టినా గణపతి వాటిని అరిగించుకుంటాడు. ఇది దేవేంద్రుడి చర్య వల్ల నిరూపితమైంది. శివుడు పార్వతిని అవమానించాలని ఇంద్రలోకానికి ఇంద్రుడు ఆహ్వానిస్తాడు. అప్పుడు శివుడు వెళ్లకుండా తన బదులు గణపతిని పంపిస్తాడు. గణపతి ఇంద్రలోకంలో ఆహారమంతా తిని చివరగా కుబేరుడి లోకం ఆహారం తిని ఇంకా ఆకలి అంటాడు. అప్పుడు ఇంద్రుడికి అహంకారం పోతుంది. అప్పుడు ఒక ఋషి గరికతో అతడి కడుపు నింపుతాడు. అప్పటి నుంచి గరిక అతి ముఖ్యం.